పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. దీని గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం వచ్చిన అన్నమాచార్య ధ్వని సంకలనం గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరాలతో వచ్చిన ఈ సంకీర్తన గురించి చెప్పాలంటే ఒక రకమైన ఉద్వేగం కూడా కలుగుతున్నాను. అంటే ఈ సంకీర్తన కొన్ని వేల సార్లు విని ఉంటాం మా ఇంట్లో. నేను తడబడుతున్నాను అనుకోకండి, నేను చాలా గట్టిగా మాట్లాడగలను, కంటిన్యూస్గా, అంటే ఎక్కడ ఆగకుండా ఆపకుండా మాట్లాడగలను. అంటే ఆ సంకీర్తన కలిగించిన భావోద్వేగం గానకోకిల ఎస్ జానకి గారు. అంటే పాట పాడడం చాలామంది గొప్పగా పాడతారు, చాలామంది మధురంగా పాడతారు. ఎఫర్ట్లెస్ ఈజ్ పరమపురుషుడు గోపాల బాలుడైనాడు. ఆ శ్రీకృష్ణ తత్వంలో ఆవిడ పాడిన సంకీర్తన తిరుమల కొండలో వస్తుంటే కూడా మనం ఎక్కడ అక్కడ, అంటే నారాయణగిరిలో ఉంటే నారాయణగిరిలో, లేకపోతే వెంకటాద్రిలో ఉంటే వెంకటాద్రి, అక్కడ ఆగిపోయి ఆ సంకీర్తన అయ్యాకే మనం ముందుకు కదలగలం. అంత గొప్పగా ఆ గోపాల బాలుడైనాడు ఆ సంకీర్తన పాడారు. అలాగే ఆవిడ మొట్టమొదటి సంకీర్తన అయితే 2003లో బాలకృష్ణ ప్రసాద్ గారిది నేను మా మిత్రుడు శేఖర్ రత్న ద్రవేజీ గారు మొదలుపెట్టినప్పుడు వారం రోజులు కూడా ఆవిడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. పెద్దల మాట సత్యమాట అంటారు కదా, ఆవిడ ఇచ్చిన ఆశీస్సులు ఎంత గొప్పవంటే ఆ సంకీర్తన ఇచ్చిన ఇప్పటికి కూడా మా టీవీలో వేస్తున్నారు. 11 ఏళ్ళు గడిచిపోయింది. మనం ఇవాళ వేసిన కార్యక్రమం ఏంటంటే ఏ ఛానల్ వాళ్ళు న్యూస్ పాత అయిపోయింది సార్. 11 ఏళ్ళుగా ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు. ఉదయం వేసే 2003లో జరిగిన సంకీర్తన యజ్ఞం, విజయవాడ సంకీర్తన యజ్ఞం మా టీవీకి ఆభరణాలని ఖచ్చితంగా నేను ఈ సభలో మీ అందరికీ చెప్పాను. వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప సంకలనాలు అని చెప్పి మా టీవీ క్రియేటివ్ హెడ్ చాలాసార్లు నాతో అనడం జరిగింది. దానికి కారణం బాలకృష్ణ ప్రసాద్ గారి గానం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది వారు ఇచ్చిన ఆశీస్సులు. ఈరోజు ఇక్కడికి రావడం, ఆ సంకీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారి పుత్రుడు గరిమేళ అనిల్ కుమార్ పాడడం. గరిమేళ అనిల్ అంటే సాక్షాత్తు నా తమ్ముడు అంటాడు. ఈ సంకీర్తన మిమ్మల్ని అందరినీ కూడా భావోద్వేగంలో ఉంచుతుంది. పరమ పురుషుడు ఎఫెక్ట్స్ సాక్షాత్తు మనకి పరాన్ని ప్రసాదించే ఆ స్వామి చిన్న బాలుడైపోయాడు. మురహరుడు ఎదుట ముద్దుగారి ముద్దుగారుతున్నట్టు ఆ స్వామి వేద పురాణాల్లో వివరించే ఆ దేవుడు సాక్షాత్తు ఆదిమూలమైన ఆ స్వామి యశోద దగ్గర చిన్న శిశువుగా పారాడుతున్నాడు. మీరు అందరూ కూడా ఆ స్వామిని తిలకించి పొలకించండి. ఆ దేవతని కంటే ఆ విష్ణుమూర్తి ఆ భావతత్వం అన్ని భావాలకి సగుణ నిర్గుణ రూపుడైన ఆ స్వామి తిరుమల కొండలో కొలువై మిమ్మల్ని కాచడానికి కటాక్షించడానికి కొలువైనవాడు. మీరందరూ ఆ స్వామిని సేవించి ధరించండి అని తెలిపే పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగా లేనిది మోహన రాగంలో సమోహనంగా పాడబోతున్నాడు. ఆస్వాదించండి. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిదిగో. 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 పరమ పురుషుడు వేద పురాణములలో విహరించే దేవుడు. ఆదిమూలమైనట్టి అహబ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు. ఆదిమూలమైనట్టి అహబ్రహ్మము. శ్రీదేవి పాలిట చెలగే నిధానం. శ్రీదేవి పాలిట చెలగే నిధానం. శ్రీదేవి యశోదకు శిశువానిదిరో. శ్రీదేవి పాలిట చెలగే నిధానం. శ్రీదేవి యశోదకు శిశువానిదిరో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు
సాకారం అక్కజపు జీవులలో అంతర్యామి మొక్కేటి నారదాదులందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి మొక్కేటి నారదాదులందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి గగన బ్రహ్మ కొడుకుగా కన్న పదము గగన బ్రహ్మ కొడుకుగా కన్న పదము అక్కడతో వెన్నము సయ్యాడలాడి గగన బ్రహ్మ కొడుకుగా కన్న పదము అక్కడతో వెన్నము సయ్యాడలాడి పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు ఎదుట ముద్దుగాడు పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు దేవతల దాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వం దేవతల దాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వం శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవసమై పొందెతల కౌగిలిలో శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవసమై పొందెతల కౌగిలిలో శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవసమై పొందెతల కౌగిలిలో పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు ఎదుట ముద్దుగాడి పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు ఎదుట ముద్దుగాడి పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు